ఇరాన్ యుద్ధం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు పెద్ద చిక్కులే తెచ్చిపెడుతోంది. ఇప్పటి వరకు ఆయనకు అత్యంత నమ్మకస్తులుగా ఉన్న మద్దతుదారులు రాత్రికి రాత్రే ఆయన విమర్శించడం మొదలుపెట్టేశారు. దీంతో ట్రంప్ కూడా సహనం కోల్పోయి వారిపై తిట్ల దండకు మొదలుపెట్టారు. 2016లో ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యారు. అటు నుంచి ట్రంప్ మాగా పేరుతో అమెరికన్లో సెంటిమెంట్ రాజేసి తన పబ్బం గడుపుకుంటూ వస్తున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ట్రంప్ విపరీతమైన పోకడలోకి పోవడంతో ఆయన మాగా బృందమే ఆయన విమర్శించడంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నారు. ఒకప్పుడు తనకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే తనను విమర్శిస్తారనేసరికి వారిపై చిందులు వేస్తున్నారు. దీంతో మాగాలో చీలికలు కనిపిస్తున్నాయి. వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనవసరంగా ఇరాన్తో యుద్ధానికి దిగి తన పరువుతో పాటు అమెరికా పరువును బచారుకిచ్చాడు. ట్రంప్కు మద్దతుగా నిలిచిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లేదా మాగా మద్దతుదారులు ఇరాన్ యుద్ధం గురించి నేరుగా ట్రంప్ని నిలదీయడంతో పాటు ఆయనపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. దీంతో సహనం కోల్పోయిన ట్రంప్ మాగా మద్దతుదారుల్ని పనికిరాని చెత్త అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో శాపనార్థాలు పెడుతూ పోస్టు పెట్టారు. ఇప్పటివరకు ఆయనకు మద్దతుగా నిలిచిన వారిపై ట్రంప్ చిందులు వేస్తున్నాడు. గత గురువారం నాడు ట్రంప్ తనకు మద్దతుగా నిలిచిన మీడియా ప్రముఖులపై సుదీర్ఘంగా విమర్శిస్తూ ఒక పోస్టు పెట్టారు. ఇక ఈ పోస్టులో ఆయన ఇరాన్లో అమెరికా మిలిటరీ యాక్షన్ని సమర్థించుకున్నారు. పనిలో పనిగా ఆయన పలువురు ప్రముఖ పాడ్కాస్టర్లు టకర్ కార్ల్సన్, మెగిన్ కెల్లీ, కాండేస్ ఓవెన్స్, అలెక్స్ జోన్స్ల పేర్లను ప్రస్తావిస్తూ వారు మాగా కాదు అంటూ విమర్శలు గుప్పించారు. ఇక ట్రంప్ తన ట్రూత్ పోస్ట్లో టకర్ కార్ల్సన్, మెగిన్ కెల్లీ, కాండేస్ ఓవెన్స్, అలెక్స్ జోన్స్లను తనతో గత కొన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పోరాడుతున్నారో నాకు బాగా తెలుసు. వారికి ఇరాన్ అత్యద్భుతంగా కనిపించవచ్చు. టెర్రరిజాన్ని స్పాన్సర్ చేయడంలో ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. వారి వద్ద అణ్వాయుధాలున్నాయి. అలాగే ఇరాన్కు మాగా మిత్రుల్లో కొంతమంది ఒకే ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తోంది. అతి తక్కువ ఐక్యూ ఉండటమే అని ట్రంప్ పోస్ట్లో పేర్కొన్నారు. వారు మాగా మద్దతుదారులు కారు, వారు పనికిరాని వారు అంటూ మండిపడ్డారు. అమెరికా ప్రెసిడెంట్గా తాను వారిని కావాలనుకుంటే తన వైపు తిప్పుకోగలను అంటూ చెప్పారు. వారు ఫోన్ చేసినప్పుడు వారి ఫోన్ కాల్స్కు స్పందించలేకపోయాను. దీనికి కారణం తాను అంతర్జాతీయ వ్యవహారాలతో పాటు దేశీయ వ్యవహారాల్లో బిజీగా ఉంటాను కాబట్టి వారి ఫోన్ కాల్స్కు స్పందించలేదని ఆయన వివరణ ఇచ్చుకున్నారు. వారి ఫోన్ కాల్స్కు స్పందించకపోవడం వల్లే వారు తనపై లేనిపోని ఆరోపణలు గుప్పిస్తున్నారన్నారు ట్రంప్. ఇదిలా ఉండగా మిడిల్ ఈస్ట్లో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ జోక్యం చేసుకోవడం పట్ల మాగా మద్దతుదారుల్లో చీలిక ఏర్పడింది. కాగా మాగా మద్దతుదారుల్లో కార్ల్సన్, కెల్లీ ఆయనపై నేరుగా విమర్శలు గుప్పించడంతో ట్రంప్ తట్టుకోలేకపోయాడు. వారిపై వ్యక్తిగత విమర్శలకు దిగాడు. ఇక మాగా మద్దతుదారులో ఒకరైన జోన్స్ ఒక అడుగు ముందుకేసి ట్రంప్ కేబినెట్ వెంటనే 25వ అమెండ్మెంట్ను వినియోగించి ట్రంప్ ప్రెసిడెంట్గా తన విధుల్ని నిర్వర్తించడంతో అసమర్థుడని ప్రకటించి ఆయన్ను తొలగించాలని ట్రంప్ మంత్రివర్గానికి పిలుపునిచ్చారు. ఇక మాగా మద్దతుదారులో ఒకరైన ఓవెన్స్ ట్రంప్ని ఉద్దేశించి మ్యాడ్ కింగ్ అంటూ సంబోధించారు. వెంటనే కాంగ్రెస్ ఆయన్ను ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించాలని కోరారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఈస్టర్ ఆదివారం నాడు ట్రంప్ ఇరాన్పై చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు, బెదిరింపును కార్ల్సన్ సోమవారం నాడు తన పాడ్కాస్ట్లో అత్యంత నీచమైన పదాల్ని ప్రెసిడెంట్ ఉపయోగించాడని మండిపడ్డారు. గత ఆదివారం నాడు ట్రంప్ ఇరాన్ను ఉద్దేశించి యథేచ్ఛగా బీ వర్డ్తో పాటు ఎఫ్ వర్డ్ని విచ్చలవిడిగా వినియోగించాడు. ట్రంప్ అత్యంత దిగజారుడు వ్యాఖ్యల్ని అమెరికా ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇరాన్ని ఈ భూమండలం నుంచి చెరిపేస్తానని, ఇరాన్ నాగరికతను కనుమరుగు చేస్తానంటూ రెచ్చిపోయి మాట్లాడాడు. ఇక ట్రంప్ ఇరాన్తో యుద్ధానికి దిగి అంతర్జాతీయంగా పరువు పోగొట్టుకున్నాడు. ఈ యుద్ధంలో ఆయన ఏకాకయ్యారు. యూరోపియన్ మిత్రదేశాలు ఆయన్ను దూరంగా ఉంచాయి. బ్రిటన్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ యుద్ధంలో ఇరాన్ అమెరికాకు గట్టి సవాల్ విసిరింది. ఇరాన్పై అమెరికా టన్నుల కొద్దీ బాంబులు వేసి ధ్వంసం చేసినా ఇరాన్ మాత్రం అత్యంత ధైర్య సాహసాల్ని ప్రదర్శించింది. అమెరికాకు, ఇజ్రాయెల్కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక ఇరాన్కు బాగా కలిసొచ్చిన అంశం హోర్మోజ్ జలసంధిని దిగ్బంధం చేయడం. అక్కడి నుంచి ఎలాంటి ఆయిల్ ట్యాంకర్లను అనుమతించలేదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత ఏర్పడింది. వెంటనే హోర్మోజ్ జలసంధిని తిరిగి తెరవాలని ఇరాన్పై ఒత్తిడి పెంచాడు ట్రంప్. తెరవకపోతే మొత్తం ఇరాన్ నాగరికతను అంతం చేస్తానని బెదిరించిన తర్వాత కెల్లీ ట్రంప్ని తన సూటి ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టారు. వివాదాన్ని మరింత రాజేశారు. మంగళవారం నాడు పాడ్కాస్ట్లో కెల్లీ ట్రంప్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన చెత్తవాగుడుతో తనకు విసుగొస్తోందన్నారు. ఆయన ఒక సాధారణ మనిషిలా ప్రవర్తించలేరా అంటూ నిలదీశారు.
ఇక అసలు విషయానికొస్తే ఇరాన్ని ట్రంప్ చాలా లైట్గా తీసుకున్నాడు. కేవలం కొన్ని రోజుల్లోనే దారికి తెచ్చుకొని అక్కడ పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు. కానీ ట్రంప్ లెక్క తప్పింది. ప్రస్తుతం ట్రంప్ ఇరాన్పై విజయం సాధించాడా లేక ఇరాన్కు సరెండర్ అయ్యాడా అని మాగా చర్చించుకుంటోంది. అయితే ట్రంప్కు అత్యంత నమ్మకస్తులు మాత్రం ట్రంప్ను ఇప్పటికీ ఇరాన్పై యుద్ధాన్ని సమర్థిస్తున్నారు. మొత్తానికి చూస్తే గ్లోబల్ స్టేజ్పై అమెరికా పరువు పోయిందనేది మాత్రం వాస్తవం. ఇరాన్తో యుద్ధం చేయలేక చేతులెత్తేసిన ట్రంప్ 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించడంతో మాగా ఉద్యమంలో కాస్త చీలిక ఏర్పడింది. కాగా ఇటు ఇరాన్ అటు అమెరికాతో యుద్ధంలో తామే గెలిచామని గొప్పలు చెప్పుకుంటున్నాయి 2 దేశాలు. సుమారు 1 నెల పాటు యుద్ధంలో పాల్గొనటం వల్ల గత బుధవారం వరకు హోర్ముజ్ జలసంధి మూతపడింది. ఇక ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్ దాడిలో సుమారు 300 కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక సెనెట్లో డెమోక్రాట్లు మాత్రం యుద్ధంలో ట్రంప్ ఘోరమైన పరాజయాన్ని చవిచూశాడని ఎద్దేవా చేయడం మొదలుపెట్టింది. ట్రంప్ బెదిరింపులకు పాల్పడినప్పటికీ ఇరాన్లో పాలన చెక్కుచెదరకుండా ఉందని, ఇప్పటికీ అత్యంత సంపన్నమైన యురేనియం నిల్వలు కలిగుందని, అలాగే హోర్ముజ్ జలసంధిని తమ గుప్పిట్లో ఉంచుకొని యావత్ ప్రపంచాన్ని చమురు సంక్షోభంలోకి నెట్టిందని డెమోక్రాట్లు ట్రంప్పై ధ్వజమెత్తారు. అయితే ట్రంప్కు అత్యంత సన్నిహిత మిత్రులు మాత్రం ఇప్పటికే ఆయన్ను వెనకేసుకొస్తున్నారు. ఇరాన్పై ట్రంప్ చర్యను సమర్థిస్తున్నారు. కాగా మాగా సభ్యుల్లో చాలా మంది సైలెంట్గా ఉంటున్నారు. చాలా మంది మాగా సభ్యులు ఇక చేసింది చాలు, వెంటనే సైనికుల్ని స్వదేశానికి పిలిపించుకోవాలని ట్రంప్కు సూచిస్తూ చురకలంటించారు. మరికొందరు మాత్రం ట్రంప్ ఈ యుద్ధంలో సాధించిందేమీ లేదు, ఇరాన్ను మరింత బలోపేతం చేశాడని మండిపడుతున్నారు. 2024 ఎన్నికల్లో ట్రంప్కు రాజకీయ సలహాదారుగా పనిచేసిన అలెక్స్ బ్రూసెవిట్స్ ఎక్స్లో ఒక పోస్టు పెడుతూ ట్రంప్ ఇరాన్ సైనిక సామర్థ్యాల్ని ధ్వంసం చేశాడని, ఇప్పుడు ఆయన అమెరికా కోసం అద్భుతమైన ఒప్పందం దిశగా కృషి చేస్తున్నారని పోస్టు పెట్టారు. మొత్తానికి చూస్తే ఇరాన్పై యుద్ధానికి దిగి తనను ఎన్నికల్లో గెలిపించిన మాగాను చీలిక దిశగా తీసుకువెళ్తున్నాడు ట్రంప్. ఇక చాలా మంది అమెరికన్ పొలిటికల్ అనలిస్టులు మాత్రం శత్రువు ఎప్పటికీ శత్రువే, 1000 టన్నుల బాంబులు కురిపించినా ఇరాన్ నిలదొక్కుంది. దీని వెనుక కమ్యూనిస్టు చైనాల హస్తం ఉందని, చైనా రష్యాల సహాయ సహకారాలు లేకపోతే ఇరాన్ ఇన్ని రోజుల పాటు యుద్ధంలో నిలదొక్కునే ఛాన్సే లేదని వాదించేవారు ఉన్నారు. ఇక ఇరాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు రష్యా తన సాయశక్తులా సాయం చేస్తుందంటున్నారు. ఒకవైపు యుద్ధంలో పరువు పోయిందని ట్రంప్ బాధపడుతుంటే, మరోపక్క ఇంటి పోరు కూడా ఎక్కువ కావడంతో ట్రంప్ తన నోటికి పని చెప్పాడు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అత్యంత సుసంపన్నమైన దేశం అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ట్రంప్ బీవర్డ్తో పాటు ఎఫ్వర్డ్ని విచ్చలవిడిగా వాడేసి అమెరికా పరువు తీశాడు. గతంలో అమెరికా ప్రెసిడెంట్లుగా పనిచేసిన వారు ఈ పదాన్ని ఉచ్చరించిన దాఖలాలు లేవు. అంతెందుకు నాగరికత సమాజంలో ఉండే ఎవ్వరూ కూడా అలాంటి పదాల్ని వాడరు. మరి ట్రంప్ తనకు తాను తన పరువును తీసుకుంటున్నాడు, అమెరికా పరువు తీస్తున్నాడు. నిన్నటి వరకు తనకండగా నిలిచిన మాగా ఎదురు ప్రశ్నించడంతో విచక్షణ కోల్పోయి తిట్ల దండకం అందుకోవడం, అమెరికా రాజకీయాలు కూడా పూర్తిగా దిగజారాయని చెప్పక తప్పదు.